Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. F1 వీసా స్లాట్స్ ఖచ్చితంగా ఈ వీక్ లో అవైలబుల్ గా రాబోతున్నాయి. సో చాలా మంది స్టూడెంట్స్ వీటి గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఈ వీక్ లో స్లాట్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో మీరు రెడీగా ఉండి బుక్ చేసుకోండి. వీసా స్లాట్స్ ని ఎందుకు ఆపారు అనేది కనుక మీరు చూస్తే సోషల్ మీడియా స్క్రీనింగ్ అనేది యుఎస్ గవర్నమెంట్ చేయాలి అని అనుకుంటుంది. సో అందుకనే ఆ ప్రాసెస్ అంతా సెట్ అయిన తర్వాతే వీసా స్లాట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి లాస్ట్ టైం చెప్పారు. ఈ లాస్ట్ 2 days లో కనుక మీరు న్యూస్ వింటూ వస్తే యుఎస్ హ్యాస్ స్టార్టెడ్ టు రెజ్యూమ్ F1 వీసా ఇంటర్వ్యూస్ అని కొన్ని న్యూస్ ఛానల్స్ లో కానీ లేకపోతే ఆర్టికల్స్ మనం చదివాం కదా. ఈ F1 వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ అనేది వీక్ లో అవైలబుల్ గా వస్తాయి. ఈ సోషల్ మీడియా క్లీనప్ ఎలా చేయాలి, పోస్టుల గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మాట్లాడాను. సో ఈ వీడియోలో కూడా ఒక బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ అసలు వీసా ప్రాసెస్ లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి, ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏమైనా చేంజెస్ జరిగాయా అంటే ఏం లేదు. 2018 లో ఏవైతే 2 క్వశ్చన్స్ ఆల్రెడీ DS-160 లో యాడ్ చేశారో, అంటే మీకు సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉందా, లాస్ట్ 5 years లో ఇంతకు ముందు మెన్షన్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉండేవా అని 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ 2 క్వశ్చన్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో స్పెసిఫిక్ గా అక్కడ DS-160 లో అయితే చేంజెస్ ఏం చేయలేదు. కానీ ఇంతకు ముందు వీసా ఆఫీసర్స్ ఎవరు కూడా ఈ పర్టికులర్ సెక్షన్ ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. మీరు డీటెయిల్స్ ఎస్ అని ఇచ్చినా నో అని ఇచ్చినా అసలు దాని గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. కాబట్టి వీసా ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి క్వశ్చన్స్ రాలేదు. ఈ లాస్ట్ 1 week లో ఈ వీసా ఆఫీసర్స్ అందరినీ ట్రైన్ చేసి ఈ సోషల్ మీడియా స్క్రూటినీ ఎలా చేయాలి అని చాలా క్లియర్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో మీరు కూడా చాలా ఆలోచించి ఈ 2 క్వశ్చన్స్ కి DS-160 లో మీరు ఆన్సర్ ఫిల్ చేయడం మంచిది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, డూ యూ హ్యావ్ సోషల్ మీడియా ప్రెజెన్స్? సో ఇక్కడ చూస్తే మీకు ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే లింక్డ్ఇన్ కానీ, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీకు సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ కాలం లో సోషల్ మీడియా ఐడెంటిఫైయర్ ఐడిని అక్కడ మీరు టైప్ చేయాలి. ఈ సోషల్ మీడియా ఐడెంటిఫైయర్ అంటే ఏంటంటే, మీ ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ కనపడుతుంది చూసారా, ఈ లాస్ట్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సోషల్ మీడియా అకౌంట్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇక్కడ లాస్ట్ లో చూడండి హైఫన్ తర్వాత మిస్టర్ సురేష్ తాళ్ళూరి అని ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో గానీ. సో ఇది నా ఐడి అనమాట. ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్ స్పేస్ నా ఐడి కొడితే, మిస్టర్ సురేష్ తాళ్ళూరి అని కొడితే నా ప్రొఫైల్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి అక్కడ URL కానీ లేకపోతే మీ ప్రొఫైల్ ఐడెంటిఫైయర్ కానీ ఏదో ఒకటి అక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చి, డూ యూ విష్ టు ప్రొవైడ్ ఇన్ఫో అబౌట్ ఎనీ సోషల్ మీడియా అకౌంట్స్ దట్ యూ హెల్డ్ ఇన్ ద లాస్ట్ 5 years? ఆల్రెడీ మీరు మెన్షన్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ కాకుండా ఇంతకు ముందు లాస్ట్ 5 years లో మీరు వేరే అకౌంట్స్ ఏమైనా యూజ్ చేశారా? దానికి ఎస్ అని కానీ నో అని కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నో అని సెలెక్ట్ చేస్తే నో మోర్ క్వశ్చన్స్. ఇన్ కేస్ ఎస్ అని కనుక సెలెక్ట్ చేస్తే, అంటే ఇంతకు ముందు ఏదైతే మీరు అకౌంట్ వాడి ఇప్పుడు డియాక్టివేట్ చేశారో అవి కూడా ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. లేదా డ్రాప్ డౌన్ లో లేని సోషల్ మీడియా అకౌంట్ మీ దగ్గర ఏదైనా ఉంటే అది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. సో మోస్ట్లీ ఈ సెకండ్ క్వశ్చన్ దగ్గర ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఆ ఫస్ట్ క్వశ్చన్ లో కవర్ అయింది. సో ఇంతకు ముందు ఆల్రెడీ అకౌంట్ ఉండి అది ఇప్పుడు డియాక్టివేట్ అయిపోయినప్పటికీ అవి కూడా ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. ఈ సోషల్ మీడియా ఐడెంటిఫైయర్ మీరు ఫిల్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ లాగిన్ ఐడి, యూజర్ ఐడి ఉంటుంది కదా, అలాంటివి కానీ పాస్వర్డ్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్ కానీ లేకపోతే వాట్సాప్ ఐడి కానీ అట్లాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఆర్గనైజేషన్ లో పని చేసినప్పుడు వాళ్ళ క్లోజ్ గ్రూప్స్ ఉంటాయి, అంటే వాళ్ళ ఆఫీస్ కలీగ్స్ మాత్రం చాట్ చేసుకోవడానికి చాట్ బాట్స్ ఉంటాయి. అట్లాంటివి కానీ ఇవేమీ అవసరం లేదు. ఓన్లీ సోషల్ మీడియా, ప్రిడామినెంట్లీ ట్విట్టర్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, గూగుల్ ప్లస్ కానీ ఇట్లాంటి సోషల్ మీడియా అకౌంట్స్. అంతేగాని మీ జీమెయిల్ ఐడీలు, వాట్సాప్ ఐడీలు ఇలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు మెన్షన్ చేసే సోషల్ మీడియా ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ లోనే ఉండాలి, ప్రైవేట్ లో ఉండకూడదు. సో మీ ఇంటర్వ్యూ టైంలో ఖచ్చితంగా మీ వీసా ఆఫీసర్ వాటిని యాక్సెస్ చేసేలాగా ఉండాలి. అంతేగాని మీరు ప్రైవేట్ లో పెట్టుకొని అక్కడికి వెళ్తే సింప్లీ రిజెక్ట్ చేసేసే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటివి చేయొద్దు. మీ DS-160 సబ్మిట్ చేయకముందే లేదా వీసా ఇంటర్వ్యూకి వెళ్లే లోపే మీ సోషల్ మీడియాలో మీరు ఏవేమైతే ఐడీస్ మీరు అక్కడ మెన్షన్ చేశారో అవన్నీ కూడా చాలా క్లియర్గా, ఎలాంటి పోస్ట్స్కి మీరు లైక్ చేశారు, ఎలాంటివి షేర్ చేశారు, మీరు ఎలాంటి పోస్ట్లో ట్యాగ్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అవసరం లేని చెత్త అంతా డిలీట్ చేసేయండి.
అనవసరమైన రిస్క్ తీసుకొని వీసా రిజెక్షన్కి వెళ్ళొద్దు. ఇప్పుడున్న పరిస్థితిలో కానీ ఇంకా రాను ఫ్యూచర్లో కానీ యుఎస్ వీసా కనుక రిజెక్ట్ అయితే మళ్ళీ రెండోసారి తెచ్చుకునే అవకాశాలు ఇంతకు ముందులా లేదు. వన్స్ రిజెక్టెడ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్ యాక్సెప్టెడ్ సెకండ్ టైం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చి వీసాలు యాక్సెప్ట్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు ఉండవు, చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి DS-160 ఫిల్ చేసేటప్పుడు మీరు చాలా క్వశ్చన్స్కి అంటే మీ మ్యారిటల్ స్టేటస్ కానీ లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కానీ ఇవన్నీ ఏదైతే ఫిల్ చేస్తారో మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కూడా ఇన్ లైన్ ఉండాలి, ఖచ్చితంగా అవి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. చాలా మంది వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మెన్షన్ చేయరు DS-160లో, ఫ్రెషర్ అని పెడతారు. కానీ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనో లేకపోతే ఇంకో దగ్గర చూస్తే మీరు ఏదో కంపెనీకి వర్క్ చేసినట్టు కానీ లేకపోతే ఏదో ఇంటర్న్షిప్ చేసినట్టు కానీ ఇట్లాంటివన్నీ మెన్షన్ చేసి ఉంటారు. అవి కనుక మీ DS-160లో మెన్షన్ చేయకపోతే డెఫినెట్లీ రిజెక్షన్. అలాగే కొంతమంది ఈ రిలేషన్షిప్ స్టేటస్ గురించి కానీ లేకపోతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ DS-160లోనేమో ఒక ఇన్ఫర్మేషన్ పెడతారు. అదే మీ సోషల్ మీడియాలోకి వెళ్ళేసరికి రకరకాల స్టేటస్లు ఉంటాయి. ఇక్కడేమో DS-160లో సింగిల్ అంటారు, ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనేమో కన్ఫ్యూజ్డ్ అంటారు. సో ఇట్లాంటివన్నీ పెడితే ఖచ్చితంగా వీసా రిజెక్ట్ అవుతుంది. సో అంత కన్ఫ్యూజన్ మీరు లైఫ్లో ఉంటే ఉన్నారేమో కానీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం దాన్ని క్లియర్ చేసి DS-160లో ఏదైతే మెన్షన్ చేశారో ఖచ్చితంగా అదే ఉంచుకోండి. సో ఈ లాస్ట్ 1 వీక్లో ఖచ్చితంగా వీసా ఆఫీసర్స్ అందరికీ ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎలా సెర్చ్ చేయాలి సోషల్ మీడియా అకౌంట్స్ని, వాటిని ఎలా స్క్రూటనైజ్ చేయాలనేది ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉంది. సో మీరు మెన్షన్ చేయకపోతే వాళ్ళకి తెలియదులే అని అనుకోవద్దు. ఇన్ కేస్ మీరు కనుక సోషల్ మీడియా అకౌంట్స్ నాకు అసలు ఏమీ లేవు, నేను ఎప్పుడు సోషల్ మీడియా వాడలేదంటే కూడా నమ్మే అవకాశం ఉండదు. కాబట్టి మీరు జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఆ ఇచ్చిన సోషల్ మీడియా అకౌంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి చెత్త లేకుండా చూసుకునే బాధ్యత మీది. అసలు ఈ వీసా ఆఫీసర్స్ ఈ సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళి ఏం చెక్ చేయాలనుకుంటున్నారంటే ఈ రిలీజియస్ హేట్ మీరు ఏదైనా స్ప్రెడ్ చేసే పోస్టులు పెట్టడం కానీ ఎవరైనా పెడితే వాటిని లైక్ చేయటం కానీ షేర్ చేయటం కానీ చేశారా. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ వన్ రిలీజియన్. అంటే మీరు క్రిస్టియానిటీని లైక్ చేసి వేరే రిలీజియన్స్ ని మీరు అగేన్స్ట్ గా మాట్లాడితే పర్వాలేదు, అట్లా ఏం ఉండదు. రిలీజియస్ హేట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో యుఎస్ కూడా ఈసారి చాలా స్ట్రిక్ట్ గా అది ఫాలో అవుతూ ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళ కంట్రీలోకి రావద్దని చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఏ రిలీజన్ కి బిలాంగ్ అవుతారనేది వాళ్ళకి సమస్య లేదు. కానీ ఈ రిలీజియస్ హేట్ లో కనుక మీరు పొరపాటున మీరు షేర్ చేసినా పోస్ట్ చేసినా లైక్ చేసినా కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురించి చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని లైక్ చేసినా ఏదైనా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మీరు ఏదైనా టైప్ చేసిన కామెంట్స్ ఏదైనా కూడా ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇన్ఫాక్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనే కాదు, అసలు యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించి కూడా ఎలాంటి పోస్టులు లైక్లు ఉన్నా కానీ మీరు డిలీట్ చేసేయండి. Next is politics. Definitely they do not want any students with political background or political inclination. అంటే మీరు అక్కడికి వెళ్ళి రిపబ్లికన్ సైడ్ లేదా డెమోక్రాట్ సైడ్ ఇట్లాంటి పోస్టులు ఏదొచ్చినా కూడా మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఉండటానికి వీల్లేదు. అలాగే ఇండియాలో ఉండే పొలిటికల్ పార్టీస్ కి కూడా మీరు ఇంక్లైన్ అయి ఉండొద్దు. మీకు ఏ పార్టీ నచ్చినప్పటికీ అది మైండ్ లో మనసులో పెట్టుకోండి అంతే తప్ప ఈ సోషల్ మీడియాలో మీరు దాన్ని పబ్లిక్ గా అయితే ఎటువంటి లైక్లు షేర్లు చేయొద్దు. ఈ మధ్య కాలంలో చాలా అలవాటు అయిపోయింది. రిలీజియస్ పోస్టుల కంటే కూడా ఈ పొలిటికల్ మీమ్స్ ఎక్కువ అయిపోయినాయి. వాటి గురించి చాలా ఈజీగా సరదాగా మనం లైక్ కొట్టడం కానీ కామెడీగా ఉందని నవ్వుకొని షేర్ చేయటాలు కానీ జరుగుతున్నాయి కదా. సో యుఎస్ వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం అట్లాంటివి ఏమీ చెయ్యొద్దు ఇక నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఏదైనా చేస్తుంటే అవన్నీ కూడా డిలీట్ చేసేయండి. సో ఎనీ పాలిటిక్స్ వెదర్ ఇట్ ఈస్ యుఎస్ పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్, ఇండియా పాలిటిక్స్ ఏదైనా కూడా సో మీ సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం క్లియర్గా చెక్ చేసుకొని ఇట్లాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. DS-161 సబ్మిటెడ్ వీటి గురించి అయితే ఎలాంటి కరెక్షన్స్ చేయటం కుదరదు. ఇంతకు ముందులాగా ఎంబసీ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేంజ్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడైతే ఉండట్లేదు. చాలా బ్లంట్ గా రిజెక్ట్ చేసేస్తున్నారు. వీసా ఇంటర్వ్యూస్ అయితే ఈ లాస్ట్ 15-20 డేస్ నుంచి కొంత ఈజీగానే జరుగుతున్నాయి. ఏప్రిల్ మేలో జరిగినంత టఫ్ గా అయితే లేదు. జూన్ లో కొంచెం బానే ఉంది. దిస్ ఈస్ ద రైట్ టైం ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్, ఎస్పెషలీ యుఎస్ మీరు వెళ్ళాలని అనుకుంటే స్లాట్ బుక్ చేసుకొని ఇట్లాంటివి ఏవీ లేకుండా చాలా క్లీన్ గా మీ ప్రొఫైల్ పెట్టుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్ళండి. చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయండి. సింపుల్ గానే వీసాస్ అయితే అప్రూవ్ చేస్తూ ఉన్నారు ఈ లాస్ట్ 15-20 డేస్ నుంచి. డోంట్ లూజ్ ది ఆపర్చునిటీ. సో ఎన్షూర్ దట్ యూ హ్యావ్ ద రైట్ డీటెయిల్స్ ఇన్ ప్లేస్ అండ్ గెట్ రెడీ టు బుక్ యూర్ స్లాట్స్ వెన్ ఎవర్ దే ఆర్ అవైలబుల్. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూఎస్ వీసా కోసం చూస్తూ ఉన్నా లేకపోతే ఇంటర్వ్యూ స్లాట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్.